దీని గురించి నేనేం ఆలోచిస్తున్నాను, నా గురించి నేనేం ఆలోచిస్తున్నాను, ఇతరుల గురించి ఏం ఆలోచించాలి? ఎందుకంటే నేనేది ఆలోచిస్తానో అది నన్ను పరిపాలిస్తుంది. ఉదాహరణకి దేవునితో మనకున్న సంబంధం, ఒకరి పట్ల ఒకరికున్న సంబంధం, జీవితం పట్ల మనకున్న దిశ, మనం సాధించింది, మన జీవితంలోని ఓటమి, ఇవన్నీ కూడా మన ఆలోచనలకు కలిగే ప్రతిఫలాలు. ఇది అదుపు చేసి ఒక టవర్ అని మర్చిపోతుంటాం. మనం ఎలా ఆలోచిస్తామో దానిపై సమస్తం కూడా ఆధారపడి ఉంటుంది. జాగ్రత్తగా వినండి. ఈరోజు మన ఆలోచనలను అదుపు చేసుకోవాలనే అంశంపై మాట్లాడాలని ఆశిస్తున్నాను. ఎందుకంటే మన ఆలోచనలు మనల్ని కంట్రోల్ చేస్తాయి. మన ఆలోచనల నుంచి అక్కడి నుంచే వస్తాయి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1 వచనం నుండి 8 వచనాలు చదువుకుందాం. అపోస్తలుడైనటువంటి పౌలు ఈ విధంగా రాస్తున్నాడు. జాగ్రత్తగా గమనించండి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1 వచనం నుండి 8 వచనాలు. పౌలు ఏం రాస్తున్నాడో చూద్దాం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదుగుడి. అక్కడ క్రీస్తు దేవుని యొక్క కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాక్షయను చంపివేయుడి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదికి వచ్చును. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వాటిని అనుసరించి నడుచుకొంటిరి. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, బూతులు వీటన్నిటిని కూడా విసర్జించుడి. అయితే నా జీవితాన్ని ఏలే ఈ ఆలోచనలను నేను ఏ విధంగా అదుపు చేయగలను? వాటిని నేను ఎలా జయించగలను? అదేవిధంగా నీలో ఉన్న ఈ పాపాన్ని జయించడానికి ఒక మార్గం ఉంది. నీకు నీవుగా కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు వేసుకోవాలి. కేవలం అవి ప్రశ్నలు కాదు సుమా, మన జీవితంలో మార్పును తెచ్చే ప్రశ్నలు. వాటిని నోట్ చేసుకోండి. మీరేం ఆలోచిస్తున్నా సరే ఇలా ప్రశ్నించుకోండి. మొదటి ప్రశ్న ఏమిటంటే, ఈ ఆలోచనలు నన్ను ఎక్కడికి నడిపిస్తాయి? నా ఆలోచన నన్ను ఎక్కడికి నడిపిస్తోంది? ఇలా నేను ఆలోచిస్తుంటే అవి నన్ను ఏదో ఒక చోటికి నడిపిస్తాయి. ఇది చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న. నేను ఇలాగే ఆలోచిస్తే ఆ ఆలోచన నన్నెక్కడికి తీసుకెళ్తుంది? ఇక రెండవ ప్రశ్న, ఈ ఆలోచనలు నేను కోరుకున్న చోటికి నన్ను నడిపిస్తాయా? మరలాంటప్పుడు జీవితంలో నేను ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నానో దాని గురించి ఆలోచించాలి. నేను ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను, నా ఆలోచన విధానం నన్ను ఎక్కడికి తీసుకెళ్తుందా? నేనేమీ అంత ముఖ్యమైన వ్యక్తిని కాదు కదా, ఇతరులలాగా నేను లేను, నాకెలాంటి తలాంతులు వరాలు లేవు అంటారా? ఇలా మీకు మీరుగా సాకులు చెప్పుకుంటూ పోతే మీరు ఎక్కడికే వెళ్ళలేరు. కాబట్టి నేను ఈ విధంగా ఆలోచిస్తే నేను చేరాలనుకున్న చోటికి చేరగలనా అని మీలో మీరు ప్రశ్నించుకోవాలి. అంతేకాదు, నా ఆలోచనలు వాక్యానుసారంగా ఆమోదయోగ్యమా? ఉదాహరణకి, మీరు టెలివిజన్ ముందు కూర్చున్నారనుకోండి, అందులో ప్రసారం అయ్యేది సరైంది కాదని మీకు తెలుసు. లోకమంతా అశ్లీలతో నిండి ఉంది. లోకం సత్యాన్ని మార్చివేసి అశ్లీలతను ప్రజలకు చూపెడుతోంది. కాబట్టి ఈ ఆలోచనలను వాక్యానుసారంగా అంగీకారమైనవేనా అని ప్రశ్నించుకోవాలి. టెలివిజన్లో మనం చూస్తున్నటువంటి ఈ దృశ్యాలు ఎంత అశ్లీలతతో కూడుకున్నాయి. ఇది మంచిదేనా? కాదు, ఎప్పటికీ కాదు. అవి అంగీకరించతగినవా? కాదు, ఆమోదయోగ్యం కానివవి. కాబట్టి అలా ఆలోచించిన వెంటనే మనం టీవీని కట్టేయాలి. కానీ నేను బలహీనుడనే అని ఎవరైనా అనవచ్చు. నేను బలహీనుణ్ణి అంటున్నావు గనుక నీవు బలహీనమవుతున్నావు. నీవు బలహీనుడిగా ఉండాల్సిన అవసరం లేదు. నువ్వు దేన్నైనా జయించగల సామర్థ్యం ఇవ్వగల దేవుని ఆత్మ నీలో నివసిస్తూ ఉంది. కాబట్టి మీరేం చెయ్యాలి? ఈ ప్రశ్నలు ఇచ్చాం. వీటి ద్వారా వాస్తవాల్ని గమనించాలి. వాస్తవం ఏంటి? ఈ ఆలోచనలు నన్ను ఎక్కడికి నడిపిస్తున్నా? ఈ ప్రశ్నకు నేను సమాధానం చెప్పగలగాలి. నేను వెళ్ళాలనుకున్న చోటికి నన్ను నడిపిస్తాయా? ఈ ప్రశ్న కూడా నేను సమాధానం చెప్పగలగాలి. ఈ ఆలోచనలు వాక్య ప్రకారం అంగీకరించదగినవా? జవాబు నువ్వే చెప్పాలి. ఈ ఆలోచనలు నన్ను కడతాయా, పడగొడతాయా?
ఈ రెండిట్లో ఏదో ఒకటి చేస్తాయి. అది తటస్థంగా ఉండదు. ఈ సందేశం చదివాక మీ ఆలోచనలు మిమ్మల్ని పైకి లేపుతాయి లేదా కింద పడవేస్తాయి. ఏది సరైంది కాదో, ఏది దైవ సంబంధమైంది కాదో, ఏది వాక్యానుసారం కాదో అవి మిమ్మల్ని ఆధ్యాత్మికంగా పతనం చేస్తాయి, పడగొడతాయి. ఏది చూడాలో, ఏది వినాలో, లేక మీ స్నేహితుల మాటలు వినాలా, లేదా మీరే నిర్ణయించుకోవాలా? ఎందుకంటే అవి మీ జీవితంపై ప్రభావం చూపిస్తాయి. ఈ ఆలోచనలను ఇతరులతో పంచుకోవచ్చా? మీరు ఆలోచించే ఆలోచనలు ఇతరులతో పంచుకోదగినవేనా? లేదు, పంచుకోలేను అంటారా? మీ జీవితంలోని ప్రతిదీ ఇతరులతో పంచుకోవాలని నేను చెప్పడం లేదు. ప్రతిదినం నేను ఏ విధంగా ఆలోచిస్తానో ఆ ఆలోచనలను ఇతరులతో పంచుకోగలనా? ఏవైతే నేను ఆలోచిస్తానో వాటిని ఇతరులతో పంచుకోగలనా? అవి మీరేమని ఆలోచిస్తున్నారో చెబుతుంది. ఈ ఆలోచనలు ఎక్కడి నుంచి పుట్టుకొస్తాయి? కొన్ని ఆలోచనలు వాక్యం నుండి వచ్చేవి కాకపోవచ్చు, పరలోకంలో పుట్టేవి కావు, భక్తిగల జీవితం నుంచి పుట్టేవి కాదు, పరిశుద్ధమైనటువంటి వాటి నుంచి పుట్టేవి కావు. అవి మీకు ఏ విధమైన మంచిని కలిగించవు. అవి ఎక్కడి నుంచి కలిగింది? నేను ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాను? సో దీనికి మూలం ఏమిటి? నా జీవితంలో ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? ఈ ఆలోచన నాకేం కలిగించబోతుంది అని మీరు అనాలిసిస్ చేయగలిగి ఉండాలి. ఈ విషయం గమనించండి. నీ జీవితం కోసం ఈ ప్రశ్నలన్నిటికీ మీరు జవాబు చెప్పాలి. మీ జీవితం కొరకు ఇతరులెవ్వరూ జవాబు చెప్పలేరు. వాటికి జవాబు చెప్పగల శక్తి మీకుంది. కేవలం మేము మీ గురించి మీరేం ఆలోచిస్తున్నారో ఆ ఆలోచనలకున్న బలం ఏంటో చెబుతున్నాం. మీకు మీరే ఇలా ప్రశ్నించుకోవాలి. ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, ఈ ఆలోచన వల్ల నేను గిల్టీగా ఫీల్ అవుతున్నానా? ఈ ప్రశ్నకు జవాబు మీకే తెలుసు. ఉదాహరణకి, మీకు చెందని ఇతరుల వస్తువులు తీసుకుంటే మీకు ఎలా అనిపిస్తుంది? తప్పు అనిపిస్తుందా లేదా? అలా అనిపించకపోతే సమస్య. మీరు చాలా లోతుగా ఆలోచన చేయాలి. నేను రక్షింపబడ్డానా? నా జీవితంలో ఏం జరుగుతోంది అన్న విషయాల్ని ఆలోచించవలసి ఉంటుంది. సో మీ ఆలోచన విధానమే మీ మనస్సు. అది మీ జీవితాన్ని పరిపాలించే ఒక టవర్ లాంటిది. దీన్ని బట్టే నిర్ణయాలు తీసుకుంటాం, పర్యవసానాలు అనుభవిస్తూ బాధపడుతుంటాం, లేదా సరైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల జీవితంలో ఆశీర్వదించబడతాము. అది డబ్బు కావచ్చు, వివాహం కావచ్చు, స్నేహం కావచ్చు, సంబంధాలు కావచ్చు, ఏదైనా అది ఇక్కడి నుంచే మొదలవుతుంది. అది నీ జీవితాన్ని పరిపాలిస్తుంది. వాస్తవానికి మనమంతా ఈ పరిస్థితిని అనుభవించాం. ఇప్పుడు మనం ఏమై ఉన్నామో అది ఇంతకాలంగా మనం చేసిన ఆలోచనలను బట్టే సుమా. ఇన్ని సంవత్సరాలుగా మీ గురించి మీరేమని ఆలోచించారు? దేవుని గురించి ఏం ఆలోచించారు? ప్రభువు గురించి మీ ఆలోచన ఏమై ఉంది? మీ స్నేహితుల గురించి, మీ యొక్క సంబంధాల గురించి, మీ దేశం గురించి మీరేమైనా ఆలోచించారా? వీటన్నిటి గురించి ఏమని ఆలోచించారు? మీ మనసును పక్కకు నెట్టి యేసును తప్ప ఇతరులను ఇక్కడ ఉంచలేరు. క్రీస్తు యేసుకు కలిగిన మనసు అంటే అదే. గమనించండి, యేసుక్రీస్తును మీ రక్షకుడిగా అంగీకరించిన తర్వాత ఆయనలా ఆలోచించగల శక్తిని దేవుడు మనకిచ్చాడు. ఆయనలా ఆలోచించగల శక్తిని. అంత మాత్రం చేత మనం కూడా ఆయన వల్ల జ్ఞానవంతులం కాము. ఆయన చేత సృష్టింపబడిన వారముగా భక్తి కలిగి ఆలోచించడానికి తగిన శక్తిని, బలాన్ని ఆయన మనకు అనుగ్రహిస్తాడు. సరిగ్గా ఆలోచించే శక్తి మనకుంది. మనల్ని కాపాడగలిగిన సర్వశక్తిమంతుడైన దేవుని వరం మనకు ఇవ్వబడింది. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాల్సిన మరొక ప్రశ్న, యేసుక్రీస్తును వెంబడించే వ్యక్తిగా ఈ ఆలోచన నాకు తగునా? యేసును వెంబడించే బిడ్డగా ఈ ఆలోచన నాకు తగినదేనా? నేను యేసును వెంబడించే వ్యక్తిని కాకపోతే ఎలాగైనా కానీ యేసును నా వ్యక్తిగత రక్షకుడిగా అంగీకరించిన తరువాత ఈ ఆలోచనలు కొన్ని నాకు తగవు. ఒకసారి యేసుక్రీస్తును మీ రక్షకుడిగా స్వీకరించాక మీరు చేయకూడని ఆలోచనలున్నాయి. అవి మీకు తగవు. యేసుక్రీస్తు మీ జీవితానికి ప్రభు అయితే అవి ఎంత మాత్రం మీకు తగవు. సో యేసును వెంబడించే వారంగా మనల్ని మనం ఏ విధంగా చూస్తామో దాన్ని బట్టి మనం నిర్ణయాలు తీసుకుంటాం. మనకు చెందని విషయాలున్నాయి, మనకు తగని ప్రదేశాలున్నాయి, మనకు తగని మాటలున్నాయి, మనకు చెందని ఆలోచనలున్నాయి, మనకు తగని వస్త్రాలు కూడా ఉంటాయి. క్రీస్తును అంగీకరించిన తర్వాత మనకు తగని ప్రవర్తన, పనులు, అలవాట్లు ఉన్నాయి. అందుకే బైబిల్ సెలవిస్తోంది, మీరు వారిలో నుంచి బయటకు వెళ్లి మిమ్మల్ని మీరు ప్రత్యేకపరచుకొనుడి అని. నేను వేరుగా ఆలోచించాలి. నేను వేరుగా ఆలోచిస్తే నా ప్రవర్తన వేరుగా ఉంటుంది. నేను ప్రత్యేకంగా కనపడతాను. యేసును వెంబడించే వ్యక్తిగా నేను లోకానుసారంగా కాకుండా ప్రత్యేకంగా కనపడతాను. నేను దైవభక్తి కలిగిన జీవితం జీవిస్తే
నన్ను అదుపు చేసే ఆలోచనలను నేను అదుపు చేయగలుగుతాను. దేవుని వాక్యానికి విధేయత చూపుతాను. ఆయన సెలవిచ్చిన మాటలు కూడా విందాం. జాగ్రత్తగా వినండి. కొలస్సీలకు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయం జాగ్రత్తగా గమనించండి. కొలస్సీలకు వ్రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయంలో పౌలు రాసిన మాటల్ని మనం ఒకసారి గమనిద్దాం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి. పైనున్న వాటినే వెతుకుతూ ఉండాలని ఆయన చెబుతున్నాడు. నిత్యము వెతుకుడి మన అలవాటుగా ఉండాలి. వెతుకుతూ ఉండాలి అంటే ఆ ప్రకారం చేస్తూ ఉండాలి. అది మన జీవన విధానమై ఉండాలి. మీరు దేవుని వాక్యం చదవాలి. నిత్యము వాక్యాన్ని మీ కనుల ఎదుట ఉంచుకోవాలి. వాక్యం మీ జీవితంలో భాగమై ఉండాలి. వాక్యానికి మీరు భయపడాలి. అది మీకు ఆహారం కావాలి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి అంటే దేని గురించి ఆయన మాట్లాడుతున్నాడు? అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటిని వెతకమంటే ఇక ఏ సంబంధాలు ఉండవని, కేవలం పరిశుద్ధంగా ఉంటే ఇక దేని గురించి ఆలోచన చేయకూడదని కాదార్థం. నా తండ్రికి ఇష్టమైన వాటిపైన నా యొక్క మనసు నిలుపుతానని కాదు అర్థం. ఏంటర్థం? నా తండ్రికి ఇష్టమైన వాటిపైన నా మనస్సు నిలుపుతానని. పైనున్న వాటినే వెతుకుడి. మీ ఆలోచన విధాన ఉన్నతంగా ఉండాలి. దేవుడు ఏ విధంగా ఆలోచిస్తాడో ఆ విధంగా ఆలోచించాలని మీరు అనుకోవాలి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. ఇది ఎలాంటి ఆలోచన? యేసు నిత్యం మన జీవితాల గురించి శ్రద్ధ కలిగి ఉన్నాడు. ఏది మనకు ఉత్తమమో దాని గురించి ఆలోచిస్తాడు. ఈ సమయంలో ఏది మీకు ఉత్తమమైంది? మీ ఉద్యోగంలో ఏది మీకు ఉత్తమం? మీ స్నేహితుల కొరకు ఏది ఉత్తమం? మీ డబ్బును ఖర్చు పెట్టే విషయంలో ఏది ఉత్తమం? ఏది మీకు ఉత్తమమైనది, శ్రేష్టమైనది? పైనున్న వాటినే వెదకమని ఆయన సెలవిస్తున్నాడు. ఆయన తండ్రి యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. పైనున్న వాటి మీదనే మీ మనస్సు ఉంచాలి. అదే మన అలవాటు, ప్రవర్తనయై ఉండాలి. విశ్వాసులుగా క్రీస్తును వెంబడించే వారంగా మన పాత జీవితానికి మనం మరణించాం. కాబట్టి మనం దేవునిలో ఆలోచించాలి. మనం దేవుని గురించి ఆలోచన చేస్తుంటాం. ఆయన ఏమనుకుంటున్నాడు, మనం ఎలా ఆలోచించాలని ఆయన కోరుతున్నాడు. ఇలా ఆలోచిస్తున్నప్పుడు ఒక విషయం గుర్తుంచుకోండి. మనం ఆయన గురించి ఆలోచిస్తున్నామంటే అవి ఎంతో బలమైన ఆలోచనలని గుర్తుంచుకోవాలి. ఆయన గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఆయన మీ గురించి ఏం ఆలోచిస్తున్నాడు మీరే చూడడం ప్రారంభిస్తారు. మీ గురించి దేవుడు ఏం ఆలోచిస్తాడో దానిపై దృష్టి ఉంచితే, అంటే ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడని, మిమ్మల్ని క్షమించాడని, మీ గురించి శ్రద్ధ కలిగి ఉన్నాడని, మీ కొరకు శ్రేష్టమైన దాన్ని దాచి ఉంచాడని, అవి మీ జీవితంలో నెరవేరడం మొదలవుతాయి. అందుకే పైనున్న వాటినే వెతకమని, వెతుకుతూ ఉండమని ఆయన సెలవిస్తున్నాడు. ఏలయనగా మీరు మృతి పొందితిరి. ఇక్కడున్న ప్రత్యేకత గమనించండి. వెదకాలని, దృష్టి నిలపాలని, మనస్సుంచాలని అంటున్నాడంటే అది మన అలవాటుగా ఉండాలని ఆయన ఉద్దేశం. మీరు రక్షణ పొందిన తర్వాత మీ పాత జీవితానికి మీరు మరణించారు. ఇక క్రీస్తుపై నిలకడగా ఎడతెగకుండా మీరు దృష్టి నిలపారన్నమాట. ఆయనను వెతుకుతూ ఉండాలన్నమాట. ఇది ఎడతెగకుండా మన జీవితంలో జరగాలి. ఎందువలన ఆ మాట సెలవిస్తున్నాడు? దేవుడు మనం ఎలా ఆలోచించాలని కోరుతున్నాడో ఆ విధంగా ఆలోచించాలని, అవెలాగో దేవుని వాక్యం చదివి గ్రహించాలని చెబుతున్నాడు. భూమి మీదనున్న మీ అవయములను చంపివేయుడి. ఈ ఆలోచనలను చంపాలి, మరణించాలని అని చెప్తున్నాడు. మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు ఆయనతో కూడా మహిమ యందు ప్రత్యక్షపరచబడతారు. కావున భూమి మీద ఉన్నటువంటి మీ అవయవములు అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, అదేవిధంగా విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. ఎవరైనా మరణించినప్పుడు క్యాస్కోట్ చేస్తాం. అది ఎంతో ఖరీదైంది కావచ్చు. అయితేనే అవనివ్వండి, వారు చనిపోయారు కదా. ఆ క్యాఫిన్ను మీరు ఎలాగైనా అలంకరించవచ్చు, కానీ అందులో ఉంచే వ్యక్తి మాత్రం మరణించాడు. వారితో మాట్లాడవచ్చు, పొడవచ్చు, గట్టిగా అనవచ్చు, కేకలు వేయొచ్చు. ఏం చేసినా వారు లేస్తారా? లేవరు. ఎందుకంటే వారు మరణించారు. మన జీవితంలో కూడా అలా చూసిన వాటికి, వినిన వాటికి, మరణించిన విషయాలు, సమయాలు ఉన్నాయి. మీరు చూసిన వాటిని, అనుభవించిన వాటిని, తాకిన వాటిని సాతాను గుర్తు చేస్తుంటాడు. అప్పుడు మనం ఏం చేయాలి? చంపివేయాలి. ధన్యవాదాలు యేసు, నేను ఎవరినై ఉన్నానో దాన్ని బట్టి ఇవి నాకు తగవు, కాబట్టి వాటికి నో అని చెప్తాం. కానీ నేను అలా చెప్పలేని బలహీనున్నని ఎవరైనా అంటారా? వినండి, నేను బలహీనున్నని మీరంటే సాతానుతో కలిసి ఆ మాట అంటున్నారన్నమాట. మీరు సాతాను పక్షం ఉన్నారన్నమాట. ఒకవేళ మీరు అలా అంటే సాతాను
మిమ్మల్ని వశపరుచుకున్నట్లే. బలహీనుడని మీరంటే అప్పుడు సాతాను అంటుంది, అవును కరెక్ట్, మళ్ళీ మళ్ళీ ఆ మాటను, నేను బలహీనునని చెప్పు అంటాడు. లేదు, నేను బలహీనుని కాదు. ఒక్క క్షణం అలా ఆలోచించావు, కానీ నువ్వు సరైన నిర్ణయం తీసుకోవడానికి కావలసిన దేవుని యొక్క శక్తి నీలో ఉంది. నువ్వు బలహీనుడివి కాదు, కేవలం ఒక్క క్షణం అలా ఆలోచించావంతే. కానీ నువ్వు సరైన నిర్ణయం తీసుకోవడానికి కావలసిన దేవుని శక్తి నీలో ఉంది. ఇక కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి అని వ్రాయబడి ఉంది. సంగీతముతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపా సహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చెయ్యొచ్చు. ఎంత గొప్ప సంగతి! క్రీస్తు వాక్యం మనలో సమృద్ధిగా నివసించాలి. గ్రీకు భాషలో ఆ మాటకు పొంగి పొరలాలని అర్థం. మనలో వాక్యం సమృద్ధిగా పొంగి పొరలాలి. వాక్యం ఆధారం లేకుండా మనం ఏది మాట్లాడలేము, ఆలోచించలేము. అంటే ప్రతి క్షణం దేవుడు తన వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాడు. క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా పొంగి పొరలాలి. నా జీవితంపై వాక్యానికి ఎక్కువ ప్రభావం ఉంటుంది. ఎప్పుడో ఒకసారి చదివితే వాక్యం నాలో సమృద్ధిగా ఉండదు. కాబట్టి ఈ ప్రశ్నకు ఎవరు త్వరగా చేతులు పైకి చాపకండి. ఎంతమంది బైబిల్ తెచ్చారు, ఇంటికి వెళ్ళగానే దాన్ని మూసేసి తిరిగి వచ్చేవారం మళ్ళీ చేతులు పట్టుకుంటారు? మీలో ఎవరు అలా చేయరని నా నమ్మకం. సో ఎంతమంది బైబిల్ తెచ్చారు, ఎంతమంది తీసుకొచ్చారు చెప్పండి. ఎవరు త్వరగా చేతులు పైకెత్తి చూపకండి. ఇంటికి వెళ్ళగానే దాన్ని మూసేసి తిరిగి వచ్చేవారం మళ్ళీ చేతులు పట్టుకుంటారు. మీలో ఎవరు అలా చేయరని నా నమ్మకం. ఆమెన్. చాలా మంది గట్టిగా ఆమెన్ అని అనడం లేదు. ఎందుకో? ఆమెన్. మనం అలా చేయకూడదు. అలా చేయడం వల్ల వాక్యం మనలో సమృద్ధిగా ఉండదు. దేవుని వాక్యం చేత మన హృదయాల్ని, మనస్సులను నింపుకోవాలి. ఎందుకంటే ఈ యొక్క గొప్ప అవకాశం మనకి ఇవ్వబడింది. మన మనసుల్ని నింపుకునేటటువంటి గొప్ప అవకాశం. నువ్వు ఎరిగి ఉంటే నీ జీవితం గురించి ప్రతి విషయంలో దేవుడు ఏం ఆలోచిస్తాడో, ఎలా ఆలోచిస్తాడో గ్రహిస్తావు. ఆయన యొక్క ప్రతి మాటని నువ్వు గ్రహించగలుగుతావు. మీ హృదయాలలో వాక్యం పొంగి పొరలితే దేవుని శక్తి, బలం ఎంత గొప్పదో, నీ జీవితంలోని పరిస్థితి ఎలాంటిదైనా వాక్యం ఎలాంటి కార్యం చేస్తుందో గ్రహిస్తావు. ఎప్పుడో ఒకసారి బైబిల్ చదివితే లాభం లేదు. దేవుని వాక్యం మన హృదయాల్లో సమృద్ధిగా నివసించాలి. అంటే మన జీవన విధానమై ఉండాలి. మీ మనసు మిమ్మల్ని ఏలే టవర్ అని చెప్పుకున్నాం. కాబట్టి ఎలా జీవించాలనుకుంటున్నారు, ఏది చూడాలనుకుంటున్నారో, ఏది చదవాలనుకుంటున్నారో మీరే నిర్ణయించుకోవాలి. ఎందుకంటే మీ మనసు మిమ్మల్ని ఏలే టవర్. కాబట్టి మీరు ఎలా జీవించాలనుకుంటున్నా, చూడాలనుకుంటున్నా, చదవాలనుకుంటున్నా మీరే నిర్ణయించుకోవాలి. మనమే ఎంపిక చేసుకోవాలి. ఇక 119వ కీర్తన 9వ వచనం చూడండి. యవ్వనస్తులు, 119వ కీర్తన 9వ వచనం, యవ్వనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుందరు? నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకుంట చేతనే కదా. మన నడక సరిగ్గా ఉండాలంటే, పరిశుద్ధంగా ఉండాలంటే వాక్యానుసారంగా నువ్వు జీవించాలి. 11వ వచనం, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. వాక్యం ఒక నిధి వలె మన హృదయాల్లో భద్రపరచుకోవాలి. సమృద్ధిగా నివసింపనీయాలి. సజీవుడైన దేవుని వాక్యం. నిజానికి సత్యం మనల్ని ఏలాలి. అప్పుడు వాక్యం మనకు సరైన డైరెక్షన్ ఇస్తుంది. మనం బుద్ధికి సరైన డైరెక్షన్ ఇస్తుంది. కనిపించేవన్నీ నిజాలా కాదా అని మనం అంచనా వేయగలుగుతాం. పాపానికి తగిన పరిణామాలున్నాయి. ఈరోజు నేను ఏది చూసినా రేపు దాన్ని, ఈరోజు నేను ఏది చూసినా రేపు దాన్ని కోరుకుంటానని ఆలోచిస్తావు. సరైన విధంగా నువ్వు ఆలోచించగలుగుతావు. మీ జీవితంలో నిజంగా సమస్య ఉన్నట్లయితే ఈ సమస్య ఎక్కడి నుంచి వచ్చింది అని ఆలోచన చేయండి. నా హృదయంలో నివసించే సమృద్ధి అయిన జీవవాక్యం వలన ఇది సంభవించలేదు. వాక్యానికి ఇది విరుద్ధమైతే నాకు విరుద్ధమే. మీరెలా ఉండాలో మీరే తీర్మానం చేసుకోవాలి. దేనిని నెరవేర్చాలనుకుంటున్నారో మీరే తీర్మానించుకోవాలి. ఎలా ఆలోచించాలి అన్నది. నా హృదయంలో నివసించే సమృద్ధి అయిన
జీవవాక్యం వలన ఇది సంభవించలేదు అన్నది ఆలోచించుకోవాలి. మీ జీవితంలో ఇది పోరాటం. సాతాను ఒకవైపుకు నిన్ను లాగుతుంది, దేవుడు మరొక వైపు లాగుతాడు. సాతాను ఎన్నడూ నీకు మంచి చెయ్యడు. వాడు నీకు అబద్ధం చెప్తాడు, మోసగించాడు, చేసిన వాగ్దానాల్లో ఏ ఒక్కటి నెరవేర్చలేడు. పైగా చేస్తే నువ్వు ఎంతో సంతోషిస్తావని అబద్ధం చెప్తాడు. అది ఎంతసేపు ఉంటుంది ఆనందం? కొంతసేపే ఉంటుంది. ఆ తర్వాత వాటి పర్యవసానాలుంటాయి, వాటికి వెల చెల్లించాల్సిన రోజుంటుంది అని మాత్రం చెప్పడు. ఇప్పుడే ఇక్కడే నువ్వు నిర్ణయించుకోవాలి ఎలాంటి జీవితం గడపాలనుకుంటున్నావు, నీ భవిష్యత్ ఎలా ఉంటుందో. నీవు జ్ఞానవంతుడవైతే సరైన నిర్ణయం తీసుకుంటావు. కాబట్టి చెప్పిన ప్రశ్నలు నీకు నువ్వు వేసుకొని సరైన నిర్ణయాలు తీసుకోవాలని నీకోసం ప్రార్థన చేస్తున్నాను. సరైన నిర్ణయం తీసుకుంటే నీకు నిత్యానందమే, గొప్ప జీవితం. పరలోకపు తండ్రి, మా ఎడల మీకున్న ప్రేమను బట్టి వందనాలు తండ్రి. మీ క్షమాపణకై మీకు నా కృతజ్ఞతలు తండ్రి. థ్యాంక్ యూ జీసస్. యేసు నీకు వందనాలు. మమ్మల్ని బలపరచడానికి, లేవనెత్తడానికి, మమ్మల్ని నడిపించడానికి వచ్చిన పరిశుద్ధాత్మ కొరకై మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇప్పటి వరకు సందేశం విన్న వారిలో ఎవరైనా నిన్ను తమ రక్షకుడిగా అంగీకరించని వారుంటే, ఓడిపోయిన జీవితం జీవిస్తూ ఉంటే, వారు నీ యందు విశ్వాసం ఉంచి నిన్ను తమ వ్యక్తిగత రక్షకుడిగా అంగీకరిస్తే, వారి గత జీవితాన్ని క్షమించి మరణం నుంచి తప్పిస్తామని నమ్మి నీ కృప పొందే భాగ్యాన్ని దయచేయండి. వారి జీవితాన్ని మార్చివేయండి. వాగ్దానం చేసిన నీవు మాట తప్పవు తండ్రి. పాపంలో జీవిస్తూ సాతానుకు లొంగిపోయిన వారి కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. వారు తమ తప్పులు గ్రహించి నీ ఎదుట తమ పాపములు ఒప్పుకొని క్షమాపణ పొందేలా సహాయం చేయండి. నీ కృపా కటాక్షములకై నిన్ను స్తుతిస్తున్నాం. యేసు నామమున ప్రార్థిస్తున్నాం. ఆమేన్.